తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో అన్న ప్రసాదం జరిగేటువంటి అన్న సత్రం వివరాలను తెలుసుకుందామండి. ఇది ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిర్విరామంగా అన్న ప్రసాదం అనేది జరుగుతుంది. ఇలా మనకు టోకెన్స్ ఇస్తారు. ఆ టోకెన్స్ ని తీసుకొని వెళ్తే ఒకేసారి కొన్ని వందల మంది కూర్చొని తినొచ్చండి. మనకు చక్కగా అరటాకు వేసేసి అన్నం, పప్పు, కూర, ఫ్రై, స్వీట్, పాయసము అన్ని కూడా పెడతారు. అలాగే హైజీనిక్ గా కూడా ఉంటుంది. మనకు వాక్యూమ్ క్లీనర్ తోటి క్లీనింగ్ చేస్తూ ఉంటారు. వెంటనే డ్రై అయిపోవడానికి వాటర్ కూడా మినరల్ వాటర్ వేస్తూ ఉంటారు. మళ్ళీ 2 సార్లు కూడా వడ్డిస్తూ ఉంటారు. పాపడాలు అన్ని కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటాయండి. ఇక్కడ సాంబార్ కంటే కూడా రసం చాలా బాగుంటుందండి. తమిళనాడులో ఇడ్లీలు, దోశలు ఓకే, కానీ మనకు రైస్ మాత్రం అసలు బయట కొని తినలేమండి. అది కూడా మనకు మధ్యాహ్నం వరకే దొరుకుతుంది. ఈవినింగ్ టైంలో అస్సలు దొరకదు, ఎంత ట్రై చేసినా కూడా. సో అలాంటప్పుడు తెలుగు ప్రజలకు ఈ అన్నం అనేది మహాప్రసాదం అనేసి మనకు అప్పుడు అర్థమవుతుంది. అక్కడ ఒక 2-3 రోజులు స్టే చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. అన్నదానం చేయించాలనుకుంటే ఆన్లైన్ లో గానీ ఆఫ్లైన్ లో గానీ మనం పేమెంట్ చేయొచ్చండి. రిసీట్లు కూడా ఇస్తారు.